పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం తగ్గనుందని అధికార టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్న అధికార టీఆర్ఎస్ వాదనతో ఇతర పార్టీలు విభేదిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ఆదాయాలతోనే రాష్ట్రాన్ని నడిపిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయ వ్యయాలపై కేసీఆర్ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి భారీగానే గండి పడనుందనేది అధికార టీఆర్ఎస్ ఆందోళన. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ ఇతర ఉన్నతాధికారులతోనూ సమీక్షించారని టీఆర్ఎస్ నేతలంటున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్రంగా ఉంటుందన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ సమాజానికి ఈ నోట్ల రద్దు వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డది. మాకొచ్చేటువంటి ఆదాయం ఇంత ఉంటే అని అంచనా వేసుకుంటూ వచ్చినాం. ఆ అంచనాకు గండి పడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కుదేలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకొరకే జీతాలు ఇవ్వనేటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు అమలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకొరకు దాని మీద ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతాం. సాధారణ జనం ఇబ్బంది పడుతుంది కాబట్టి దీన్ని పునఃసమీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. అధికార టీఆర్ఎస్ వాదనతో ఇతర విపక్షాలు పాక్షికంగా ఏకీభవిస్తున్నాయి. రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ వంటి శాఖల్లో ఆదాయం కొంతమేరకు తగ్గినంత మాత్రాన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటే అది కేసీఆర్ సర్కార్ వైఫల్యమే అని కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం ఆరోపిస్తున్నాయి. వారం రోజుల్లో 500 రూపాయలు, 1000 రూపాయలు రద్దయితే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటున్నారు. ఇది నిజంగా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లుంది వీళ్ళ? అసలు ఎవరికి అర్థం కాని విషయం. సరే, కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ రేట్స్ తగ్గిండొచ్చు, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం, వారి అసమర్థత, వారి ల్యాక్ ఆఫ్ విజన్, ల్యాక్ ఆఫ్ ఫోర్సైట్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. వాళ్ళు తప్పనిసరిగా ఈ రాష్ట్రం ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్లే జవాబు చెప్పాలి. సో ఒక్క నెలలో ఆదాయం తగ్గితేనే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉంటే ధనిక రాష్ట్రం ఎట్లయితుందో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ధనిక రాష్ట్రం తెలంగాణ సగం జీతాలే ఇస్తుందా అనే పరిస్థితులు ఉంటాయని అయితే నేను భావించడం లేదు. అట్లేదన్నా ఉంటే అది తప్పు. ప్రభుత్వం అట్లాంటి ఆలోచన చేయొద్దు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ విధానం మీద ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఈ నోట్ల రద్దుతోటి దెబ్బ తగులుతుంది. ముఖ్యమంత్రి గారు మీకు వచ్చే నెల సగం జీతం ఇస్తా అంటున్నాడు. మరి వాళ్ళు అసలు తీసుకోకుండా వాళ్ళకి సగం ఇస్తానని అది వేరే విషయం. వీళ్ళేం ఫుల్ జీతం తీసుకొని వాళ్ళకేం సగం జీతం ఇస్తా అంటే కూడా న్యాయమైంది కాదు. ధనిక రాష్ట్రం లేకపోతే ఇంకోటి అంటా ఉన్నారు. అయ్యా, మీరు అనవసరంగా ఖర్చు పెట్టి అన్ని ఆపండి. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గనుందన్న అధికార టీఆర్ఎస్ వాదనతో బీజేపీ మాత్రం విభేదిస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుకు తగిన ఆర్థిక వనరులు లేక ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. నల్లధన ఆదాయంతోనే ముఖ్యమంత్రి పాలన సాగించాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. జీహెచ్ఎంసీతో పాటు విద్యుత్, ఇతర పెండింగ్ బిల్లులన్నిటినీ ప్రజలు రద్దయిన పాత నోట్లతో చెల్లించడం వల్ల ఆదాయం పెరిగిందనేదే తమకున్న సమాచారం అంటున్నారు బీజేపీ నేతలు. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణపై పడే ప్రభావం, రాష్ట్ర ఆదాయ వ్యయ పరిస్థితిపై సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్ ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.